హాయ్! హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మనకి కమెంట్స్ అడుగుతున్నారండి. అక్క మీరు డిజీ గోల్డ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. సేవింగ్స్ చేస్తున్నారు కదా! ఎంత సేవింగ్స్ చేశారు? రెగ్యులర్‌గా మీరు సేవింగ్స్ చేస్తున్నారా? అని చెప్పి చాలామంది అడిగారు. ఓకే అండి. మీకు క్లియర్ కట్‌గా ఈ వీడియోలో అంతా చెప్పేస్తాను. అంటే పాత వీడియో ఇప్పుడు డిజీ గోల్డ్ అంటే తంగమైల్ జ్యువెలర్స్ వాళ్ళ దగ్గర నుంచి అంటే ఈ యాప్ వచ్చి తంగమైల్ జ్యువెలర్స్ మదురై అండి. వీళ్ళు హెడ్ క్వార్టర్స్ వచ్చి మదురై అనమాట. మనకి ఓవరాల్‌గా 56 బ్రాంచెస్ ఉన్నాయి. అంటే ఓవరాల్‌గా అంటే తమిళనాడు స్టేట్ అంతా కూడా వీళ్ళు కవర్ చేశారు. మనకి ఇంకా ఏపీలో అయితే ఇంతవరకు ఏం బ్రాంచెస్ అయితే పెట్టలేదు. సో, ఇంకా తిరుపతి అట్లా నేను ఎంక్వైరీ చేశాను. ఇంకా అప్‌కమింగ్ డేస్ అంటే ఇంకా ముందు అన్నీ కూడా వాళ్ళు స్ప్రెడ్ చేయాలని అనుకుంటున్నట్టుగా చెప్పారనమాట ఎగ్జిక్యూటివ్. సో, ఈ డిజీ గోల్డ్ యాప్ నుంచి తంగమైల్ జ్యువెలర్స్ నుంచి నేనైతే ఎంత గోల్డ్ పోగు చేశాను ఇప్పటి వరకు అనేది ఈ వీడియోలో క్లియర్‌గా మీకు విత్ ప్రూఫ్‌తో సహా మీకు చూపిస్తాను. సో, ఇప్పటి వరకైతే 0.322 అంటే 322 గ్రామ్స్ అయితే నేను సేవింగ్స్ చేశాను. ఇక్కడ నవంబర్ అండి. ఈ మంత్ ఎండింగ్‌లో స్టార్టింగ్‌లో నేనైతే సేవింగ్స్ చేశాను. నవంబర్‌లో స్టార్ట్ చేశాను. మంత్ ఎండింగ్‌కంతా కూడా 322 గ్రాముల మిల్లీగ్రాముల గోల్డ్ అయితే సేవింగ్స్ చేశాను. ఏ విధంగా చేశాననేది కూడా మీకు చెప్తాను. సో, ఇంకా ఇక్కడ ఏ విధంగా నేను సేవింగ్స్ చేసేదనేది చెప్పానండి. ఎవ్రీడే గోల్డ్ ప్రైస్ అనేది చెక్ చేసుకుంటాను. మనకి ఈ డిజీ గోల్డ్ యాప్ ఓపెన్ చేయగానే ఏ రోజు ప్రైస్ మనకి 22 క్యారెట్ ప్రైస్ మాత్రమే చూపిస్తారు. తర్వాత సిల్వర్ ప్రైస్ కూడా ఉంటుంది. అంటే 24 క్యారెట్ ప్రైస్ అయితే ఉండదు ఇందులో ఈ యాప్‌లో. సో, నాకు ఇప్పటి వరకైతే నేను కొన్నది 0.306 మిల్లీగ్రాములు కొన్నది. నెక్స్ట్ బెనిఫిట్ వీళ్ళిచ్చిన బెనిఫిట్ వచ్చేసి 5% అంటే వీళ్ళ రూల్స్ ఏమంటే మనకు వెబ్‌సైట్‌లో క్లియర్‌గా ఉందండి. నేను ఫస్ట్ వీడియోలో డిజీ గోల్డ్ యాప్ గురించి ఒక వీడియో చేశాను కదా! అది చూడండి. ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎట్లా ఏంటనేది నేను వివరంగా చెప్పాను. సో, ఇక్కడేమంటే వీళ్ళు ఫస్ట్ 75 డేస్ లోపల మనం కొంటే అంటే మనం ఏ రోజైతే స్టార్ట్ చేస్తామో కొనడం, ఆ రోజు నుంచి 75 రోజుల లోపు కొన్న వాటికి అంటే మనం కొన్న బంగారానికి 5% అడిషనల్‌గా మనకు వాళ్ళు యాడ్ చేస్తూ వస్తారు. అంటే ఇక్కడ నేను కొన్నది 0.306 గ్రాములు కదా! సో, బెనిఫిట్ అయితే 0.016 గ్రామ్స్ అయితే యాడ్ అయింది అడిషనల్‌గా. అంటే వాళ్ళు గోల్డ్ రూపంలోనే మనం కట్టే అమౌంట్‌కి కాలిక్యులేషన్ చేసి ఎంత గోల్డ్ యాడ్ అవుతుందో అది యాడ్ చేస్తారు మన అకౌంట్‌కి. సో, టోటల్‌గా మనకి ఇగ 2 కలుపుకుంటే 0.322 గ్రామ్స్ అయితే యాడ్ అయినాయన్నమాట. సో, నేను దీనికి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాను అంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేయలేదండి. అది కూడా మీకు పక్కన స్క్రీన్‌షాట్ ఇస్తాను. నేను ఇప్పటి వరకైతే కొంచెంగా అంటే మన దగ్గర ఉన్నప్పుడంతా కూడా గూగుల్ పే కానీ, ఫోన్‌పే కానీ అట్లా మనం యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా మనం కొనుక్కుంటూ ఉండొచ్చు. సో, టోటల్ అమౌంట్ అయితే నేను రూ. 2,178 అయితే ఇప్పటి వరకి ఇన్వెస్ట్ చేశాను. సో, గోల్డ్ మనకు అక్యుములేట్ అయింది 306 మిల్లీగ్రాములు మనం కొంటే బోనస్‌తో కలుపుకొని మనకి 322 మిల్లీగ్రాములయితే యాడ్ అయినాయి. సో, నేను ఫాలో చేసిన ఐడియాస్ ఏమంటే ఫస్ట్ 75 డేస్ మనకి ఎట్లా వాళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు. అంటే 75 రోజుల లోపల కొన్న బంగారానికి మాత్రమే 5% వాళ్ళు అడిషనల్‌గా మనకు బెనిఫిట్ ఇస్తారు. సో, ఆ తర్వాత ఆఫ్టర్ 75 డేస్ 3% అని తర్వాత 75 నుంచి 150 డేస్ వరకు మీకు సారీ క్లియర్‌గా ఇచ్చానండి. మీరవన్నీ చూడండి. సో, 330 డేస్ వాళ్ళకి టోటల్‌గా మనకి మెచ్యూరిటీ పీరియడ్ 330 రోజులుంటుంది. దీంట్లో మొదటి 75 రోజులు మాత్రమే మనకు 5% ఉంటుంది. కాబట్టి దీన్ని యుటిలైజ్ చేసుకున్నట్లయితే మనకు కొంచెం అడిషనల్‌గా మనం పెట్టే ఇన్వెస్ట్‌మెంట్‌కి 5% యాడ్ అవుతూ ఉంటుంది కాబట్టి, ఆ బోనస్ అనేది మనకు గోల్డ్ రూపంలోనే యాడ్ చేస్తారు. అంటే మనకు అక్యుములేట్ అయిన గోల్డ్‌కి ఈ బెనిఫిట్ కూడా ఈ బోనస్ ఏదైతే 5% ఉంటుందో గోల్డ్ రూపంలోనే యాడ్ అవుతుంది. సమ్ మిల్లీగ్రామ్స్ మనం ఎంత కొంటామో దాన్ని బట్టి అన్నమాట. సో, ఇక్కడ ఈ 5%ని ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పి మొదటి 75 డేస్ మనం ఫ్రీక్వెంట్‌గా, రెగ్యులర్‌గా కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటూ కొంచెమే అండి. అంటే ఎక్కువ అని కూడా కాదు. సో, నేను ఇది ఫస్ట్ టైమ్ డిజీ గోల్డ్‌లో నేను ఇన్వెస్ట్ చేయడం కాబట్టి, అందుకని నేను ఒక 1 గ్రామ్ వరకు ఇన్వెస్ట్ చేసుకుందాము. అంటే ఈ 330 రోజుల్లో ఒక గ్రాము మాక్సిమం 1, 2 గ్రాముల వరకే ఇన్వెస్ట్ చేద్దాము. ఆ తర్వాత మనం వన్స్ కాయిన్ కానీ, లేదా జ్యువెలరీ కానీ రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అయినా మనకు కొంచెం ట్రస్ట్ అనేది వస్తుంది కదా! బట్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్‌లో ఇంకా నా ఫ్రెండ్స్ తమిళనాడులో ఉన్నవాళ్ళు ఒక ఇద్దరు, ముగ్గురు
ఇందులో ఇన్వెస్ట్ చేసి ఆల్రెడీ కాయిన్స్ అయితే కొనుక్కున్నారు. 2, 3 గ్రాములు, 4 గ్రాముల వరకు కొనేసుకున్నారు. సో సెకండ్ టైం మళ్ళీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాను. ఇందులో ఉన్న పెద్ద మేజర్ మనకి బెనిఫిట్ ఏమంటే, ఇప్పుడు మనకు అట్లీస్ట్ ఒక 1000 రూపాయలు లేకుండా మనమైతే గోల్డ్ కొనలేం. అంటే ఇప్పుడు చిన్న చిన్న మిల్లీగ్రామ్స్లో అయితే డైరెక్ట్గా మనం గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు మిల్లీగ్రామ్స్లో. బట్ డైరెక్ట్గా మనం షాప్కి వెళ్ళాలి, విజిట్ చేయాలి. చాలా షాపుల్లో తక్కువ మిల్లీగ్రామ్స్లో కాయిన్స్ దొరకట్లేదు. జిఆర్టీ, లలిత లాంటి షాప్స్లో తప్ప. అక్కడ కూడా వీటికి ఇప్పుడు డిమాండ్ ఎక్కువైంది. ఎందుకంటే ఆడవాళ్ళు కూడా గోల్డ్ కొనాలని చెప్పి అవేర్నెస్ ఎక్కువగా ఉంది. సో చిన్న చిన్నగా అయినా సేవింగ్స్ చేసుకుని కాయిన్స్ సేవింగ్ చేసి పెట్టుకుందామనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా బాగానే మన ఛానల్ చూస్తున్నారు. నాట్ ఓన్లీ మన ఛానల్ చూడడం వల్ల కాదండి, అందరిలోనూ కొంచెం అవేర్నెస్ వచ్చింది మునుపటి కంటే కూడా. ఒకప్పుడు ఏమంటే ఎక్కువగా ఖర్చు పెట్టి అంత సేవింగ్స్ చేసుకుని ఏదైనా ఒక జ్యువెలరీ కొనుక్కునేవాళ్ళు. బట్ ఇప్పుడు 1000 రూపీస్ ఉన్నా కూడా ఖర్చు అయిపోతాయి అనే ఉద్దేశంతో వెంటనే వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న ఆ 1000 రూపీస్ అయినా తీసుకెళ్ళి చిన్నపాటి కాయిన్స్ కొని పెట్టుకుంటున్నారు. అది సంతోషించాల్సిన విషయమే. నేను కూడా మీకు అదే చెప్తూ ఉంటాను కదా. సో మనకి ఇట్లా అవేర్నెస్ ఉంది కాబట్టి ఎక్కువ మంది వెళ్ళి షాప్స్కి కాయిన్స్ కొనేస్తున్నారు. కాబట్టి కాయిన్స్కి ఎక్కువగా డిమాండ్ అయితే ఉంది ప్రతి షాపులో. చిన్న షాపుల దగ్గర నుంచి పెద్ద బ్రాండెడ్ షాప్స్ వరకు కూడా కాయిన్స్కి బాగా డిమాండ్ ఉంది. అది మనం వెళ్ళినప్పుడు ఒకవేళ కాయిన్స్ లేకపోతే మనం ముందే చెప్పెట్టి వస్తే మనకు మళ్ళీ ఒక 10 డేస్ 15 డేస్ టైం తర్వాత వాళ్ళు మనకు కాల్ చేస్తారు, మీరు అడిగిన కాయిన్స్ వచ్చాయని. అంటే ఫ్రీక్వెంట్గా ఎవరైతే షాప్స్కి వెళ్ళి కొంటారో వాళ్ళకి మాత్రమే వాళ్ళు కాల్స్ చేస్తారండి. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో రెగ్యులర్ కస్టమర్స్కి వాళ్ళు కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. లేదంటే మనం కాల్స్ అనేది బ్రాంచెస్, నియర్ బై బ్రాంచ్ది ఫోన్ నెంబర్ తెచ్చుకొని అప్పుడప్పుడు కాల్ చేసి కాయిన్స్ ఉన్నాయా అంటే అప్పుడు వెళ్ళి కొనుక్కోవచ్చు. అలా ఫాలో చేయండి. సో ఇక్కడ ఏమంటే ఫస్ట్ 75 డేస్ లోపల మనకు 25% యాడ్ అవుతుంది కాబట్టి నేను ఈ 75 డేస్ లోపల మ్యాక్సిమం మనం ఎంత ఇన్వెస్ట్ చేయగలమో, సో ఎవరి కెపాసిటీ కదండి, సో వాళ్ళ ఎంత ఎఫర్ట్ చేయగలరు, ఎంత ఇన్వెస్ట్ చేయగలరో దాన్ని బట్టి ఫస్ట్ 75 డేస్ లోపల మనం మ్యాక్సిమం కొనుక్కొని, సో ఆఫ్టర్ 75 డేస్ మనం కొంచెం కొంచెంగా ఎంత ఇన్వెస్ట్ చేయగలమో చేసుకోవచ్చు. అంటే ఫ్రీక్వెంట్గా కాకపోయినా అప్పుడప్పుడు, కానీ రెగ్యులర్గా మనం చెక్ చేయాల్సింది గోల్డ్ ప్రైస్ ఎవ్రీడే చెక్ చేసుకుంటూ ఒక డైరీలో నోట్ చేసుకుంటూ మనకు 50 రూపీస్ 100 రూపీస్ తగ్గినా కూడా వెంటనే కొనాలి. ఎందుకంటే ఈరోజు 50 రూపీస్ తగ్గుతుంది, రేపు 100 రూపీస్ పెరుగుంటుంది, మళ్ళీ ఎల్లుండి ఒక 50 రూపీస్ తగ్గుంటుంది, అవతల రోజులో 200 పెరుగుంటుంది. అంటే తగ్గడం కన్నా కూడా పెరగడం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మనకి ఏదైనా ఒక రోజు 50-100 తగ్గింది అనుకున్నా కూడా ఆ రోజు ఎంతో ఒక 100 రూపాయలు ఉన్నా, అంటే స్టార్టింగ్ వచ్చి 100 రూపాయలు అండి, 100 లోపల మనం ఇన్వెస్ట్ చేయలేము. 100కు మించి ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మినిమం 100 రూపీస్ ఉన్నా కూడా మనం సమ్ మిల్లీగ్రామ్స్లో ఆ రోజు గోల్డ్ ప్రైస్ని బట్టి మనం మన అకౌంట్లో పోగవుతూ ఉంటుంది. సో మీకు పక్కన కూడా మీకు పిక్స్ ఇచ్చాను, మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇక్కడ దీని బెనిఫిట్ ఏమంటే, ఆన్లైన్లో ఇట్లా డిజీ గోల్డ్ ద్వారా అంటే మనకు డిజిటల్గా గోల్డ్ అనేది సేవ్ అవుతుంది. అంటే మనం పూర్తిగా 1 గ్రాము పైన మనం మినిమం 1 గ్రాము నుంచే కాయిన్స్ ఉన్నాయండి. కమెంట్స్లో కూడా వేరే వాళ్ళు అడిగారు, నేను కమెంట్స్లోనే రిప్లై ఇచ్చాను. కాయిన్స్ మిల్లీగ్రామ్స్లో దొరుకుతాయా ఆన్లైన్లో అని అడిగారు. బట్ ఆన్లైన్ పర్చేజింగ్లో బిలో 1 గ్రామ్లో అయితే కాయిన్స్ లేవండి. డైరెక్ట్గా మనం బ్రాంచ్కి విజిట్ చేస్తే తీసుకోవచ్చు. అది కూడా కొన్ని బ్రాంచెస్లోనే మనకి అవైలబుల్లో ఉన్నాయి. సో 1 గ్రామ్ లోపు అయితే మనకు డిజీ గోల్డ్లో ఎంతైనా కొనుక్కోవచ్చు. బట్ మీరు కాయిన్ రూపంలో కావాలి, ఒకవేళ మీరు ఒక 500 మిల్లీగ్రామ్స్ సేవింగ్స్ చేశారనుకోండి డిజీ గోల్డ్ యాప్లోనే, సో 500 మిల్లీగ్రామ్స్లో అయితే కాయిన్స్ లేవు. అంటే మినిమం మనం 1 గ్రామ్ వరకు సేవింగ్స్ చేసుకోవాలి. అంటే 1000 మిల్లీగ్రామ్స్ మీరు సేవింగ్స్ చేయగలిగితే 1 గ్రాములో మనం కాయిన్ కొనుక్కోవచ్చు. సో ఇది కూడా ఆన్లైన్లో కాయిన్స్ అనేది మీరు కాయిన్స్ అయినా కొనొచ్చు, జ్యువెలరీ అయినా కొనుక్కోవచ్చు. అంటే ఆఫ్టర్ మెచ్యూరిటీ పీరియడ్ మాత్రమే. అది కూడా గుర్తుపెట్టుకోండి. 330 రోజులు మనం ఆగిన తర్వాతే మనకి మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాతనే ఈ బెనిఫిట్స్ కూడా యాడ్ అవుతాయి. ఏదైతే మనకు గోల్డ్ యాడ్ అయిందో అవన్నీ. ఒకవేళ మీరు మధ్యలోనే ఒక 6 నెలలకే, ఒక 100 డేస్‌కి, 150 డేస్‌కి మీరు ప్రీ మెచ్యూరిటీగా మీరు క్లోజ్ చేయాలి అంటే మాత్రము ఈ బెనిఫిట్స్ అయితే రాదు. అప్పటి వరకు మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారో ఆ గోల్డ్ మాత్రమే తీసుకోగలరు. అది కూడా డైరెక్ట్‌గా విజిట్ చేయాలి. ఎందుకంటే మినిమం మీరు 1 గ్రామ్ సేవింగ్స్ చేసుకుంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు. 1 గ్రామ్ పైన మినిమం 1000 మిల్లీగ్రామ్స్ అయితే చేసుకోవాలి. సో ఎట్లా కొనాలి అంటే, మీరు ఆన్లైన్లో వాట్సాప్ కాల్, మనకు మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిందనుకోండి 330 రోజుల తర్వాత మనం కాల్స్ చేస్తే వాట్సాప్ కాల్ ద్వారా మనకి అక్కడున్న జ్యువెలరీ కానీ లేదా కాయిన్స్ కానీ చూపెడతారు. ఎనీ బ్రాంచ్ అండి, వాళ్ళు మనకు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి
మనకి కనెక్ట్ చేస్తారు. మనకి ఏ బ్రాంచ్ నుంచైనా తీసుకోవచ్చు. మీరు మదురై బ్రాంచ్‌కి కాల్ చేసి మదురై నుంచైనా తీసుకోవచ్చు. లేదా బెంగుళూరు నుంచి కాల్ చేసి బెంగుళూరు అంటే తమిళనాడులో ఉన్న స్టేట్స్ డిస్ట్రిక్ట్స్ ఏ బ్రాంచ్ అయినా కూడా తీసుకోవచ్చు. సో, చెన్నైలో ఈ మంత్ ఓపెన్ చేస్తామని చెప్పారండి. డిసెంబర్‌లో అనుకుంటాను. మళ్ళీ ఒకసారి అప్డేట్ చేసి మీకు నేను ఇస్తాను వీడియోలో అయితే ఇన్ఫర్మేషను. సో, చెన్నై మనకు దగ్గర అనుకోండి. చెన్నై బ్రాంచ్ నుంచి కూడా కాల్ చేసి వాట్సాప్ త్రూ మనం కాయిన్స్ అనేది కానీ, జ్యువెలరీ కానీ తీసుకోవచ్చు. లేదు డైరెక్ట్‌గా మీకు మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయింది అనుకుంటే, మీ ఆధార్ కార్డు అండ్ పాన్ కార్డ్ తీసుకెళ్ళి ఎవరి పేరుతో అయితే మీరు ఫోన్‌లో యాప్‌లో రిజిస్టర్డ్ చేశారో వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకెళ్ళి మీ అకౌంట్ యొక్క నేమ్ అంటే మనకన్నీ కూడా రిజిస్టర్డ్ అవుతుంది. మనం ఫస్ట్ టైమ్ రిజిస్టర్ చేసినప్పుడు ఆ పేరు గల వాళ్ళే వెళ్ళాలి. నెక్స్ట్ ఎనీ బ్రాంచ్‌కి మనం విజిట్ చేయొచ్చు. మీకు దగ్గరలో ఏ బ్రాంచ్ దగ్గర ఉందో వాళ్ళది అక్కడ విజిట్ చేసి కూడా మీరు కాయిన్స్ కానీ, జ్యువెలరీ కానీ పర్చేస్ చేయవచ్చు. ఇక్కడ కొనే విషయంలో ఏమంటే మీరు ఉదాహరణకి ఒక 2 గ్రాముల బంగారం పోగు చేశారనుకోండి. ఆ 2 గ్రాముల బంగారం ఈక్వల్‌గా కాయిన్స్ కానీ లేదా జ్యువెలరీ కానీ తీసుకోవచ్చు. బట్ చార్జెస్ అనేది మ్యాండేటరీ అంటే కంపల్సరీగా చార్జెస్ పడతాయి. అంటే కాయిన్స్ అయితే డయింగ్ చార్జెస్, జీఎస్టీ అండ్ హాల్మార్క్ చార్జెస్ 3 కూడా ఉంటాయి. అదేవిధంగా జ్యువెలరీ అయినా కూడా మీరు సెలెక్ట్ చేసుకునే జ్యువెలరీని బట్టి దానికయ్యే వేస్టేజు ప్లస్ జీఎస్టీ ప్లస్ హాల్మార్క్ చార్జెస్ అయితే కంపల్సరీగా ఉంటుంది. హాల్మార్క్ చార్జెస్ అనేది 50-100 రూపే ఉంటుందండి. సో, కాయిన్స్ అయితే మనకి జీఎస్టీ కూడా తక్కువే పడుతుంది. అంటే మనం తీసుకునే వెయిట్ బట్టే కాబట్టి. సో, డయింగ్ చార్జెస్ వచ్చి మనకు డైరెక్ట్‌గా ఇక్కడ తిరుపతిలో జీఆర్టీ, లలిత లాంటి షాప్స్‌లో తీసుకుంటే కాయిన్స్‌కి 2%, 3% డయింగ్ చార్జెస్ ఉంటుంది. ప్లస్ 3% వేస్టేజ్ ఉంటుంది. అంటే 2 కలుపుకుంటే 5-6% పడుతుంది. అదేవిధంగా వీళ్ళ దగ్గర తంగమైల్ వాళ్ళ దగ్గర మాత్రము 1 గ్రామ్ కాదండి 2 గ్రాముల లోపల బంగారం కొన్న వాళ్ళకి 4% డయింగ్ చార్జెస్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర. ఎందుకు డయింగ్ చార్జెస్ ఎక్కువ అంటే 2 గ్రాముల కన్నా ఎక్కువ పర్చేస్ చేస్తే మాత్రం 2% ఉంటుంది. బట్ 2 గ్రాముల లోపలైతే 4% ఉంటుందని వీళ్ళ వెబ్‌సైట్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చార్జెస్ 2% ఎక్కువ ఉన్నా కూడా డయింగ్ చార్జెస్ మనకు 100, 200 రూపాయలకు కూడా గోల్డ్ సేవింగ్స్ చేసుకునే అనే అవకాశం ఈ డిజీ గోల్డ్‌లో ఉంది కాబట్టి ఇట్లా డిజిటల్‌గా మనం సేవింగ్స్ అంటే మనం పెద్దగా బర్డెన్ లేకుండా డబ్బులు ఉన్నప్పుడంతా వేస్ట్ అయిపోతుందో లేకపోతే ఖర్చు పెట్టేస్తాము అనవసరంగా అనుకోకుండా మనం ఇది సేవింగ్స్ చేసుకోవచ్చు. అదొక బెనిఫిట్ ఉంది కాబట్టి నేనైతే ఇది ఫస్ట్ టైము డిజిటల్ యాప్‌లో గోల్డ్ అయితే కొంటూ ఉన్నాను. సో, అదండి నేను ఎంత గోల్డ్ కొన్నాను ఏమనేది క్లియర్‌గా చెప్పాను కాబట్టి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు ప్లే స్టోర్‌కెళ్ళి యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. అఫీషియల్ వెబ్‌సైట్ చూడండి. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఉంటాయి. క్లియర్‌గా చదువుకొని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఇంట్రెస్ట్ అయితే గనక నేను చెప్పానని కాదండి. మీకు ఇంట్రెస్ట్ అయ్యి మీకు ట్రస్ట్ అనిపిస్తేనే మీరు సేవింగ్స్ చేసుకోండి. నేను చెప్పానని మాత్రం చేయకండి. ఇది నా ఒపీనియన్ చెప్తున్నాను. నేనెంత సేవింగ్స్ చేసుకున్నాననేది ఇట్లా కూడా ఒక మార్గం ఉంది. ఆడవాళ్ళు ఈజీగా కొంచెం కొంచెంగా బంగారం, గోల్డ్ సేవ్ చేసుకోవచ్చు అనే ఒక ఆప్షన్ ఉంది అని చెప్తున్నాను. ఓకేనా? సో, ఇంట్రెస్ట్ ఇప్పుడు మన సబ్స్క్రైబర్ చాలామంది డౌన్‌లోడ్ చేసుకొని చేస్తున్నట్టుగా కమెంట్స్ వస్తున్నాయి. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ట్రస్ట్ ఉన్నవాళ్ళు హ్యాపీగా చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉంది అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ కంటెంట్స్ చూడండి. 4, 5 కంటెంట్స్ చూస్తే మన ఛానల్ గురించి మీకు అవగాహన, ఒక ఐడియా వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ. మరొక మంచి వీడియోతో కలుసుకుంటానండి. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.